లోకేష్ తో కేటీఆర్ భేటీ మీట్ అయ్యారా లేదా? లోకేష్ కేటీఆర్ కలవడం వెనుక అసలు ఆట ఏమిటి? లోకేష్ కేటీఆర్ ఫోన్ కాల్ వల్లే మొత్తం రాజకీయం మారిపోతుందా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న ఓ హాట్ టాపిక్ కేటీఆర్ మరియు నారా లోకేష్ రహస్యంగా భేటీ అయ్యారా? ఓవర్ 3 గంటల పాటు ఇద్దరు ఒక ప్రైవేట్ ప్లేస్ లో కలిసి డిన్నర్ చేశారు. అంతేకాదు ఆ భేటీలో కొన్ని కీలక రాజకీయ మంథనాలు కూడా జరిగాయట. ఇది నిజమా అబద్ధమా? సాధారణంగా ఇటువంటి భేటీలు బయటకు రావు, కానీ రేవంత్ రెడ్డి స్వయంగా మీడియా ముందు చెప్పారు. ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు మీకు ఫోన్ ట్యాపింగ్ ఉన్నదా, ఎలా తెలిసింది అని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానం ఫోన్ ట్యాపింగ్ కాదు, వాళ్ళ పార్టీలో వాళ్ళే చెప్పారు, మా సోర్సులు ఉంటాయి అంటే ఇది నమ్మదగిన సమాచారం అన్న మాట కదా. ఇద్దరు ఈ భేటీని ధృవీకరించట్లేదు, ఎందుకంటే లోకేష్ నిజంగా కలిశారు అంటే టీడీపీ క్యాడర్ లో విపరీతమైన విమర్శలు, కేటీఆర్ కలిశారంటే బీఆర్ఎస్ లో అసంతృప్తి, తిరుగుబాటు. అందుకే ఎవరూ బయటికి ఒప్పుకోవడం లేదు, కానీ చర్చ మాత్రం చిలిపిగా పెరుగుతోంది. లోకేష్ కి కలవాల్సిన అవసరం లేకపోవచ్చు, ఆయన అధికారంలో ఉన్న ప్రభుత్వం తరపున రీచింగ్ ఉంది, కానీ కేటీఆర్ కి అవసరం ఉండొచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ సెటిలర్ ఓటు బ్యాంక్, భవిష్యత్తు పొత్తుల కోణంలో టీడీపీతో కనెక్షన్లు అవసరమవుతాయి. తెలంగాణలో బీఆర్ఎస్ మూలాలు టీడీపీలో మొదలయ్యాయి. సెప్టెంబర్ 2023లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ స్వయంగా లోకేష్ ని కాల్ చేసి పరామర్శించారు. అప్పుడు రోడ్డెక్కిన టీడీపీ క్యాడర్ ను హైదరాబాద్ లో కాదు, అమరావతిలో ఆందోళన చేయండి అని వారించడము ఇదే నాయకుడు. ఇప్పుడు ఆ వ్యక్తి రహస్యంగా లోకేష్ ను కలిస్తే అసలైన రాజకీయాలు ఇలానే ఉంటాయి. నిజంగా ఈ భేటీ జరిగిందా? రివీల్ చేస్తారా ఇద్దరు? టీడీపీ బీఆర్ఎస్ పొత్తుకే ఇది బేస్ కావచ్చా, లేక కేవలం ఒక ఫ్రెండ్లీ మీటింగేనా? మీ అభిప్రాయం కామెంట్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం టిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.